నమస్తే అండి. ఇప్పుడు మనం లేటెస్ట్ టాపిక్ హీట్ స్ట్రోక్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది. చాలామంది హీట్ స్ట్రోక్స్తోని బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళడము, హీట్ స్ట్రోక్స్ వల్ల డెత్ రేట్ పెరగడము ఇవన్నీ వినుంటారు. సో చాలామందికి అర్థం కాదు, ఎండలోకి వెళ్ళిన మాత్రమే మనిషి ఎలా చనిపోతున్నారు అని. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మనం హీట్కి అంటే బయట ఉన్న ఎండ హార్ష్ వెదర్కి చాలా టైం పీరియడ్లో ఎక్స్పోజర్ అయితే అదేమవుతుందంటే మన బాడీ ఇంకా కూల్ ఆఫ్ మెకానిజం అన్నది చేయలేకపోవడం వల్ల మనకి హీట్ స్ట్రోక్ వస్తుంది. సో అప్పుడు మనకి హీట్ స్ట్రోక్ అంటే జనరల్గా పేషెంట్ టెంపరేచర్ అరౌండ్ 104 కూడా వెళ్ళిపోతుంది, సమ్టైమ్స్ ఈవెన్ హయ్యర్. సో ఇమీడియట్గా మనం ఏం చేయగలం, మనకి ఎవరైనా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనకి హీట్ స్ట్రోక్స్, డీహైడ్రేషన్ లాంటివన్నీ ఉంటే ఇంట్లో ఏం చేయగలం? ఫస్ట్ థింగ్ ఏంటంటే హాస్పిటలైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ మంచిగానే ఉన్నారు, అన్కాన్షియస్ లేరు, పర్లేదు కొంచెం అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ బాడీని కూల్ చేయాలి. కూల్ చేయాలంటే బాత్, కోల్డ్ వాటర్తో బాత్ చేయించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్ లేదు, కొంచెం అన్కాన్షియస్ ఉన్నారు, పాల్పిటేషన్స్ వస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, చాలా డీహైడ్రేట్ లుక్ ఉన్నారు, రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అంటే మాత్రం కంపల్సరీ వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. ఇక్కడ హాస్పిటల్లో హీట్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ మెయిన్లీ ఏముండదు. జనరల్గా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత జనరల్లీ ఆ పేషెంట్ని మనం బాడీ కూల్ ఆఫ్ చేస్తాం. సో కూల్ వాటర్, కూల్ ప్యాక్స్, ఐవీ సెలైన్ పంపిస్తూ డీహైడ్రేట్ చేసి బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హీట్ వల్ల చాలా ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఈ ఆర్గన్ డ్యామేజ్ వల్లే మనకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెత్. సో ఈ ఆర్గన్ డ్యామేజ్ని మనం ఆపాల్సి వస్తుంది. సో వెంటనే బ్లడ్ టెస్ట్ చేసి ఎనీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా తెలుసుకొని దాన్ని బట్టి మేము యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్కి మనం ఎప్పుడైనా సరే ఇంట్లోని ఫీవర్ 104 వచ్చింది, హీట్ స్ట్రోక్ అన్నప్పుడు మాత్రం ప్లీజ్ ఫోర్స్ఫుల్గా చల్లనీళ్ళు తాగిపించడం కానీ, లేదంటే ఫోర్స్ఫుల్గా ట్యాబ్లెట్లు, ఆస్పిరిన్ కానీ, పారాసెటమాల్ కానీ ఇలాంటివి వేయడం చేయకండి. ఎందుకంటే పేషెంట్ సరిగ్గా మింగకపోయినా లేదు అన్న హీట్ స్ట్రోక్కి జనరల్గా అవంతా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే బాడీ కూలింగ్ మెకానిజమే సెట్టింగ్లో లేదు. సో బాడీ కూలింగ్ మెకానిజమే సెట్ లేదు. సో సెల్ఫ్ మెడికేషన్స్ అన్నది ఇవ్వకండి. కావాలంటే పేషెంట్కి కొంచెం స్నానం చేయించండి, కొంచెం నీరసంగా ఉంటే చల్లనీళ్ళతో. నాట్ ఇంప్రూవింగ్ అంటే మాత్రం మ్యాండేటరీ హాస్పిటల్ తీసుకొస్తేనే మీకు కరెక్ట్ చికిత్స జరుగుతుంది.